అందరికీ షలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని నిత్యము మీకోసం ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదం మన పరిశుద్ధ గ్రంథము నుంచి లూకా సువార్త మొదటి అధ్యాయము 37వ లేఖనం. చూడండి ఏమంటున్నాడు. దేవుడు చెప్పినదేమని చెప్పిన ఏ మాటనైనను నిర్తాకం కానేరదని ఆమెతో చెప్పెను. Praise the Lord. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయం. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమైతే మాటలు చెప్తాడో, ఏమేమైతే వాగ్దానాలు చేస్తారో అది నిర్తాకం. ఈరోజు చాలా మంది అనుకుంటారు, దేవుడు నా పట్ల ఈ మాట మనుషులు మాటిస్తారు. ఇప్పుడు తెలుసు. స్నేహితులు చూడండి, మీరు గమనించండి. అరే నీకోసం నా ప్రాణం ఇస్తాను, నేనున్నా, నువ్వెందుకు దిగులు చెందుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నా ప్రాణం ఇస్తాను నీకోసం. నా స్నేహితుడివి అని చెప్తారు. అదే అపాయం రాగానే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమైపోయాయో, వాళ్ళు చెప్పిన ధైర్యం ఏమైపోయిందో, అది ఈలోకసారమైన మాటలు. కానీ యెహోవా పలికిన మాట, యేసుక్రీస్తు ప్రభు దేవుడు పలికిన ప్రతి మాట నిర్తాకం కాదు. నీ పట్ల దేవుడు ఎన్నో మాటలు పలికాడు. ఆ మాటలు నిర్తాకం అయిపోతున్నాయంటే నీవు ఆ మాట పట్టుకున్న మాటలను విడిచిపెడుతున్నావు బిడ్డ. అది నువ్వు గుర్తించలే, అది నువ్వు మనసులో పెట్టుకోలే, అది గ్రహించలేక ఆ మాటలు మరచిపోయి నా దేవుడు నా పట్ల చెప్పిన నా పట్ల ఇది చేస్తానడు అది చేస్తాననే మాటలు ఏమైపోయాయో అని నువ్వు దేవుడిపై కానీ దేవుడు ఖచ్చితంగా మాటిస్తే మాట నెరవేరుస్తాడు అన్నమాట. ఎప్పుడు నెరవేరుస్తాడు? ఎందుకంటే మనిషి కాదు, ఆయన సజీవుడు. ఆ దేవుడిని నువ్వేం చేస్తున్నావు అంటే తక్కువ చేస్తున్నావు, తక్కువగా చూస్తున్నావు. దేవుడులే, దేవుడు దేవుడు ఏమైతే వాగ్దానం చేస్తాడు, ఏమైతే ప్రవచన రూపంగా నీతో మాట్లాడు, వాటన్నిటిని ఎత్తిపట్టి నువ్వు ప్రవచన ప్రార్థన చేస్తావు. ఆ మాటలు నిర్తాకం అయిపోతున్నట్టే దేవుడు చేసిన వాగ్దానం నువ్వేం చేస్తున్నావు అంటే పక్కన పెట్టేస్తావు. వాటి ప్రకారం జీవించలేకపోతున్నావు. ఎందుకంటే వాటి ప్రకారం జీవించడానికి నీ మనసు రావట్లేదు, వాటి ప్రకారం జీవించడానికి నీ ముందడికి వేయట్లేదు. అందుకే దేవుడు ఇచ్చిన మాటలు అక్కడనే స్టక్ అయిపోయినాయి. అవి స్టక్ అయిపోయిన మాటలు నీ పట్ల నెరవేర్చబడంటే నీవేం చేయాలంటే ఆ మాటలు పలికిన దేవుడు వాటి ప్రకారం అవి జరగాలంటే నేనేం చేయాలని దేవుడు ఆ మాటలు ఏమంటే విడిచిపెట్టేస్తావు. ఆ మాట ప్రకారం జీవించలేదు కనుకనే దేవుడు చెప్పిన మాటలు నీ పట్ల నెరవేర్చావు. అందుకే ఇది మరలా రిమైండింగ్ చేస్తున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట నిర్దంపం కాదు బిడ్డ. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి ఊహించి నా పట్ల దేవుడు ఏం మాటలు పలికాడు, ఏమేమి చెప్పినాడో, ప్రవక్తల నుంచి వాక్యం నుంచి మాట్లాడాడో అని జ్ఞాపకం. ఈ ఉదయంనే తెల్లవారు లేచిన కాంచెలి ఆ వాక్యం బట్టి ప్రార్థన చేయి. కృపణకిస్తాడు. ఖచ్చితంగా మాట ఇచ్చిన దేవుడు మాట నెరవేరుస్తాడు. అటు రీతిగా ఈ పరిశుద్ధ వాక్యం నీ పట్ల నెరవేర్చబడినట్టు దేవుడు కృప చూపించి మిమ్మల్ని ఆశ్రయించును గాక.